హలో, జ్యూసీగా చికెన్ కర్రీ ఏ విధంగా చేద్దామో చూద్దాం, వచ్చేయండి. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. మనం ఈరోజు బోనాలలో మనం మెయిన్ చేసేది మనము కోడి చేస్తాము, చికెన్ చేసుకుంటాము. ఆ చికెన్ మనం గ్రేవీ లాగా రావాలి. మనం తీసుకునే నంచుకోవడానికి పూరీలు చేసుకుంటాం, గారెలు చేసుకుంటాం, వాటికి గ్రేవీగా చికెన్ అది ఏ విధంగా చేస్తారో ఈరోజు సింపుల్ స్టెప్స్లో చూపిస్తాను. ఇలా మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము. మీకు చూపించడానికి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్లో మంచిగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. ఫస్ట్ పసుపు వేసుకొని తగినంత పసుపు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. అట్లానే ఉప్పు, అలానే అల్లం వెల్లుల్లి ముద్ద అప్పటికప్పుడు కొట్టి వేసుకుంటే చాలా మంచి అరోమా ఇస్తుంది. అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకుందాము. అలానే ధనియాల పౌడరు, మిర్చి పౌడరు అండ్ ధనియా పౌడర్. ఫస్ట్ ఇవన్నీ మనము మంచిగా ముక్కలకి పట్టేటట్టు చేత్తో కలిపేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ అవంతా మంచిగా ముక్కకు పట్టేటట్టు చేసుకోవాలి. ఇదే మనకి మంచి గ్రేవీ ఇస్తుందండి. మనం చేసుకునే పూరికి కానీ బగారా రైస్కి కానీ గ్రేవీతో ఉంటే బాగుంటుంది కాబట్టి మనం ఈ విధంగా వేసుకోవాలి. అట్లనే మంచిగా నీళ్లు పొయ్యకుండా వండుతాము. ఇట్లా మంచిగా ఫస్ట్ మనము అల్లం వెల్లుల్లి అంతా ఇట్లా వీటికి రబ్ చేసినట్టు చేసుకోవాలి. మూత వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసేసుకొని దీంట్లో పాల మీద వచ్చే మీగడ, అలానే ఒక 2 స్పూన్ల పెరుగు, మంచి గడ్డ పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా వేసి మళ్ళీ కలిపేసుకుందాం. దీన్ని మాత్రం అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్నాము. తొందరగా అవ్వడం కోసము కుక్కర్లో వేసుకుందాము. ఒక అరగంట తర్వాత మళ్ళీ కలుద్దాం. చూసారు కదా, హాఫ్ అన్ అవర్ అన్నాను కానీ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపే మ్యారినేషన్ అయిందండి. ఇప్పుడు మనము కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తగినంత నూనె వేసుకుందాం. మనము నాన్ వెజ్లోకి కొంచెం నూనె ఎక్కువైతేనే బాగుంటుంది, తక్కువైతే బాగోదు. అట్లా అని నేను చేస్తున్న కూరకి దీంతో 2.5 అయితే సరిపోతుంది. నూనె వేడవ్వగానే ఫస్ట్ మనం సాజీరా వేసుకుందాము. సాజీరా కొంచెం క్రాకల్ అవ్వంగానే మనము ఆనియన్స్ వేసుకుందాము. గ్రీన్ చిల్లీ తర్వాత వేసుకుందాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ మాత్రం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుందాం. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పోపులో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి మంచిగా అరమ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. లైట్ పింకిష్ ఉన్నాయి, తొందరగా బ్రౌన్ కూడా అయిపోతుంది. ఈ లోపల మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసి దీంట్లో వేసేసుకుందాం. మొత్తం ఒక్కసారి హై ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉందాం. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత మూత పెట్టి ఒక్క విజిల్ రానిస్తే మనకి చికెన్ కర్రీ రెడీ. హైలోనే ఉంచండి, సిమ్లో పెట్టద్దండి. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేస్తూనే ఉందాం. చూసారా, మనం కలిపెడుతూనే ఉన్నాము. పెరుగు వేసాం, దీంట్లో నీళ్లు వేయకూడదండి. పెరుగేసి మ్యారినేట్ చేసినాము అవే. ఇంకా దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఆవిరి పడ్డ నీళ్లతోటి
ఇది చికెన్ ఉడికిపోతుంది. చికెన్ మంచి అరోమా వస్తుందండి, పచ్చి వాసన పోయింది. అట్లానే దాంట్లోంచి వాటర్ వచ్చి దీంట్లో గరం మసాలా వేయలేదు. గరం మసాలా వేసుకుందాము. ఒక్కసారి టేస్ట్ చూసుకొని మూత పెడదాం. అంత పర్ఫెక్టే. కొంచెము ఉప్పు తక్కువైంది కాబట్టి మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. లైట్గా ఒక మారు ఉప్పు వేసుకున్నాక ఒక మారు కలపెట్టేసుకుందాం. ఇంకా మనం మూత పెట్టుకొని ఒక్క విజిల్ రానిద్దాం. తొందరగా అయిపోతుందండి. మనం ఈ బోనాలప్పుడు చాలా బిజీగా ఉంటాం కాబట్టి ఈజీ అయిపోతుంది ఈ కర్రీ. అలానే ఎంత ఈజీ అయిపోయిందో అంత టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లోనే ఉంచుదాము. ఒకటే ఒక విజిల్ అండి, ఎక్కువ విజిల్ తెప్పియమాకండి. ఒక్కసారి ఉడకకపోతే విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత లేకుండా ఉడకపెట్టుకోవచ్చు. ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్ వచ్చిందండి, ఆఫ్ చేసేసాను. అలానే ప్రెషర్ కూడా పోయింది. మూత తీసేసుకుందాం. ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మారు కలిపెడదాం. కొంచెము ఇంకా ఇంకాలి మనకి, అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనము స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. బాగుంటుంది, కారం కారంగా, జ్యూసీ జ్యూసీగా, కారం కారంగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. అలానే ఉడికిందో లేదో అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ముక్క కూడా ఉడికిపోయింది. ఒకటే విజిల్ అండి, హై ఫ్లేమ్లో పెట్టాం, ఒకటే విజిల్ వచ్చింది. చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి. మనం ఫ్రై చేసినప్పుడే ఇది ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ కుక్ అయిపోయింది. విజిల్ పెట్టినందుకు ఫుల్ కుక్ అయిపోయింది. ఇట్లా ఒక 2 నిమిషాలు ఉంచేసి 2 మినిట్స్ మంచిగా బాయిల్ అవుతుంది. ఇంకా దీంట్లో మనం గరం మసాలా వేయలేదు, ఫస్ట్ సాహాజీరానే వేసాం కాబట్టి ఇప్పుడు గరం మసాలా చిన్న స్పూన్లో నేను ఆల్మోస్ట్ ఆల్ 3/4 స్పూన్ తీసుకున్నాను. అది వేసేసుకుందాం. ఘాటు మంచిగా సరిపోతుందండి ఇంత వేసుకున్నందుకు. గరం మసాలా మనం మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఉడికిపోయింది. ఇట్లా బోన్ కనిపించింది అంటే ముక్క ఉడికిపోయినట్టు. మరీ ఎక్కువ కాకుండా మనకు అవసరం ఉన్నంత ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని 1 నిమిషం పాటు చేద్దాము. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి పచ్చివ ఎక్కువ వాడట్లేదు కాబట్టి కొత్తిమీర కూడా వేసి ఒక మారు హై ఫ్లేమ్లోనే 2-3 సార్లు కలిపెట్టేసుకుంటే ఆ వేడికి ఆ పచ్చిదనం పోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే బోనాల స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. గారెలతో కానీ పూరితో కానీ హ్యాపీగా. చూడండి, ఏమి వేయలేదు మనం, గసాలు కొబ్బరి ఏమి వేయలేదు. ఖాళీ ఉప్పు కారం ధనియాల పొడి పెరుగు వేసామంతే. చూసారు కదా ఎంత చక్కగా కుదిరిందో. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పడం కాదు, మీకే చాలా అంటే చాలా నచ్చుతుంది. ఈ విధంగా చేసుకున్న కూర క్విక్ రెసిపీలో కుక్కర్లో క్విక్ చికెన్ కర్రీ రెడీ.